सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री मिलालत महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య కిరణ్ భద్రాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు సాయినగర్లో శ్రీ టిబెట్ యోగి అయిన మిలారప్ప చెట్ల గారి గురించి మనం గురించుకుంటున్నాం. మహాత్ముల యొక్క జీవితం మహోన్నతమైన ఆదర్శంగా ప్రతి ఒక్కరికి మార్గదర్శకం అవుతుంది. మహాత్ముల యొక్క జీవితము ఏదో ఆధ్యాత్మికతగానే ఉన్నది, లౌకికంగా కూడా మనం ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికత వేరు, లౌకికం వేరు మాత్రం కాదు. లౌకికంలో ఆధ్యాత్మికత ఉంది, ఆధ్యాత్మిక లౌకికం కూడా ఉంటుంది. అదేంటి, రెండూ కలిస్తేనే జీవితం, ఒకటే జీవితం కాదు. లౌకికమే కలపడం జీవితం కాదు, ఆధ్యాత్మికంలోనే ఉండడం జీవితం కాదు. రెండు కలిసి ఉండడమే జీవితం. ఎందుకంటే ఎంతటి మహాత్ముల శంకరాచార్యులు కావచ్చు, శంకరాచార్యులు కూడా సాక్షాత్తు గొప్ప సన్యాసి అనుకున్నప్పటికి కూడా వాళ్ళ తల్లి చనిపోతే వచ్చి కొలువు పెట్టడానికి వచ్చాడు. మరి ఆధ్యాత్మిక లౌకిక మనకి లౌకికం అనిపిస్తుంది మనకి అది, కానీ ధర్మం. జీవితం అంటే లౌకికము ఆధ్యాత్మికం కలిసినదే జీవితం. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటిది. ఒక నాణ్యానికి బొమ్మ ఒకటే చెల్లుతుందా, బొరుసు ఒకటే చెల్లుతుందా? చదవ. అలాగే జీవితం కూడా రాత్రి ఒకటింటే గడుస్తుందా, పగలు ఒకటి గడుస్తుందా? రెండు కావాల్సింది. అలాగే సుఖము కష్టము రెండు ఉంటేనే అదొక ఆనందం. కాబట్టి ఇక్కడ మహాత్ముల జీవితం ఏదో ఒక సాధన చేసుకునేవాడికో, తపస్సు చేసుకునేవాడికో, పూజ చేసుకునేవాడికో అని మనం భావించుకుంటుంటాం. అయ్యా ఇదంతా మనలాంటి వాళ్ళకి కాదండి, ఈ సత్సంగం మనలాంటి వాళ్ళకి కాదు, మన లౌకికంలో ఉన్నాయి కదా, మనకాడ వీలవుతుంది అని అనుకుంటూ ఉంటాం మనం. ఏ అంశమైనా ఇప్పుడు రామాయణం చూసుకున్నాము, రామాయణం లౌకికంగా అన్వయించుకోవడానికి ఉపయోగపడదా? మరి రామాయణం అంటే మనకు కాదండి, వేరే వాళ్ళకి అనుకుంటే ఎట్లా? అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు అవతారం 10 దశావతారాలు ఉంది, మత్స్యావతారం మనం అన్వయించుకోలేమా జీవితంలో? మత్స్యావతారం ఏంటి? వేదాలు కాపాడారు మహావిష్ణువు. అంటే ఏంటి? ఆ వేదాలు ఎవరి కోసం? మహావిష్ణువు కోసం, మరి సమాజం కోసం, సమాజహితం కోసం. అలాగే నీ జీవితం కూడా సమాజం కూడా జీవించాలి అని ఎందుకు అనిపించుకోకూడదు? ఇక్కడ అనిపించిన విధానంలో ఉంది. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా, ఇది నేను చేయాల్సిన పని కాదు అంటావు. నువ్వెందుకు చేయాల్సిన పని కాదు? ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా మన జీవితానికి అన్వయించుకుంటూ రావాలి. అందుకు ఉదాహరణ టిబెట్ యోగి మిలారప్ప చరిత్ర. ఈయన ఆధ్యాత్మికంగా ఉన్న స్థాయి పోవడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని కష్టం వచ్చినా, ఎన్ని నష్టం వచ్చినప్పటికీ దాన్ని దాటుకుని చేరాడు. అంటే ఈ యొక్క జీవితం చీమలాగా మనం మన్నించుకోవచ్చు. చీమకి అడ్డుపొల్ల వేస్తే అది వెనక్కి తిరిగిపోదు, దాన్ని ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది. వీలు కాకపోతే అంచనైపోయి దాడుతుంది. నదితో పోల్చుకోవచ్చు. ఒక నది ఎక్కడో పుడుతుంది, అది సవ్యంగా తాడు రోడ్డు మీద ప్రవహిస్తుంది. ఏమన్నా కొండలు, కోనలు, పుట్టలు, వాగులు, గుంటలు అన్నీ దాటుకొని సముద్రంలో లైనట్టుగానే. అలాగే మన జీవితం కూడా అలాగే అన్వయించుకోవాలి. అన్వయించుకున్నప్పుడే మన జీవితంలో ఆనందం ఉంటుంది, లేక దుఃఖం ఉంటుంది. ఏందబ్బా నాకేంది కష్టం వచ్చింది అనుకుంటున్నాం. మనకే కష్టం అంటే ఉండదు, మన ప్రారంభానికి కష్టం వస్తుందని భావించుకోవాలి. దాన్ని సరిదిద్దుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. గతం ఎలానో అని తెలియదు, ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు అనుభవించడానికి కారణం ఏమిటి? గతమే. అనుభవించిన కారణం గతమే. రేపు అనుభవించడానికి కారణం వర్తమానం. ఇప్పుడు మనం ఏ ఆలోచనలో ఉంటుందో, ఏ భావనలో ఉంటుందో ఇదే భవిష్యత్తును తయారు చేస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది మిలకంతా చెప్పినదే. నా ప్రారంభాన్ని అంటే ఇంతకుముందు పాపకర్మలు చేశాడు, ఇక్కడ దాన్ని అనుభవించాడు. శారీరకంగా, మానసికంగా అనుభవించి కూడా ఇదంతా నా ప్రార్థ బలమే, ఇది అనుభవించేస్తాను,
నేను తిరిగి ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆ గురువు అన్వేషణలో గురువుని ఆశ్రయించడం, ఆయన విధించే శిక్షణని, అది శిక్షణ అనుకుంటాం మనం, ఆ శిక్షణగా ఆయన స్వీకరించడం, తద్వారా ధ్యానంలో నిమగ్నం కావడం, ఆ ధ్యానంలో అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా దానిని ఏ విధంగా సరిదిద్దుకోవాలి అనే విషయం చెప్పేదే మిలారెప్ప చరిత్ర. ఈ మిలారెప్పని వాళ్ళ పిడతల్ని మోసం చేసింది, కుతంత్రం పడింది, ఉన్న ఆశ్రత లాపరిచిన తర్వాత. అయినప్పటికీ కూడా తీవ్రంగా నా బంధం అంతా విడిచిపోయింది. ఇంకా ఆనందపడ్డాడు, నాకు పొలం ఎందుకు, ఇల్లు ఎందుకు, నువ్వే తీసుకో అనేసి తీవ్రంగా ధ్యానానికి ఉపక్రమించాడు. ఇక్కడ ధ్యానం అంటే బుద్ధితో ఎరుగుతో జీవించడం అని మనం అనిపించుకోవాలి. ఇక్కడ ధ్యానం అంటే ఏదో కళ్ళు మూసుకు తప్పచ్చు అనుకుంటున్నాం. మనం చేసే ప్రతి పని కూడా ఎరుగుతో చేస్తే అది ధ్యానం. అంటే లివింగ్ ప్రజెంట్ వర్తమానంలో ఉంటే ధ్యానం, ఏకాగ్రత ఉంటే ధ్యానం. ఏ పనైనా సరే, ఇప్పుడు వంట పని అనుకోండి, కాన్సన్ట్రేషన్ లేకపోతే వంట ఏమవుతుంది, మాడిపోతుంది. పాలు పెట్టి ఏకాగ్రత అంటే పాలు పొంగిపోతుంది. కాబట్టి దేనికైనా ఏకాగ్రత కావాల్సింది. ఒక ఋషిని పోయి నువ్వు రోజు ఏ పని చేస్తావు అన్నాడు. నేను ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తాను అన్నాడు. పాత్ర తోమేది కూడా సరే, నేను శ్రద్ధగా తోముతున్నానే భావంతో చేస్తున్నాను, అది ధ్యానం. మనం అలా ఉండగలుగుతున్నామా? అంటే ఉండగలుగుతున్నామంటే ఇది తెలుసుకున్న తర్వాత ఉండగలగకుండా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు సత్సంగ ప్రయోజనం ఏమిటి? గత పని ఎలా తెలియదు మనకు తెలియదు, మన ప్రయత్నం చేయాలి కదా. చిన్నపిల్లవాడు నడక చేత కాదు, పడిపోతూ ఉంటాడు. మన పని చేసుకునే వాడు నిలబడడానికి, గోడ పట్టుకొని నడవడానికి ప్రయత్నం చేస్తాడా, చేయడా? ఇది కూడా అంతే. అంటే ఇప్పుడు ధ్యానం అంటే మనకు అర్థమైంది. అంటే ఏ పని చేసి శ్రద్ధగా చేస్తే ధ్యానం. చదువు పట్ల శ్రద్ధ ఉంటే ధ్యానం, ఉద్యోగం పట్ల శ్రద్ధ ఉంటే ధ్యానం, వ్యాపారం పట్ల శ్రద్ధ ఉంటే ధ్యానం. ఆ ఎరుక లేకపోతే వాడు అభివృద్ధిలోకి రాలేడు. ఇప్పుడు నేను అనుకోండి, రాజకీయంలో బాగా సంపాదించాలంటే, అది ఉత్తమైన స్థానం పొందాలంటే కింద స్థాయి నుంచి నేను కష్టపడాలి. దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎవరు ఎలా మాట్లాడాలి, ఎవరు ఎలా మాట్లాడకూడదు, ఎవరు లోపరుచుకోవాలి, ఎవరు దూరంగా పెట్టాలి అని దాని దృష్టి దాని మీద ఉంటుంది. అంటే ఏదైనా ఏకాగ్రతే, అది మంచిగా చెడుకైనా ఏకాగ్రతే. ఏకాగ్రతలోనే ఇరుకు కలిగిన ధ్యానం. అలాగే ఈ మిలారెప్ప తను పొందిన ఆత్మజ్ఞానాన్ని నిరంతరం పెంపొందించుకోవడం కోసం, ఆ ఇరుకులే ఉండడం కోసం. ఎందుకంటే ఎంతటి ధ్యానపరుడైనా కూడా సరే కాస్త మనసు చలించడానికి అవకాశం ఉంటుంది. ఇతను కూడా మనసు చలించి లౌకిక వెళ్ళాలని ఆలోచన కూడా కలిగింది. అప్పుడు మళ్ళీ బుర్ర తట్టుకున్నాడు. ఇంతకంటే శ్రమించింది ఏంది, మళ్ళా మనసు వంక తిరగడం ఏమిటి అని అనిపించింది. అలా సాధన చేస్తూ ఉన్నప్పుడు ఇతని సాధన పరిపూర్ణ చెందినట్టుగా అనిపించలే, అంటే మనసు వికసించినట్టు కనిపించలే. అలా అనిపించినప్పుడు ఏదో అభివృద్ధి చెందినట్టు అనిపించలే. ఏమిటి ఆ కారణం అని ఆలోచిస్తున్నాడు. అంటే ధ్యానం చేస్తున్న పని చేస్తున్నప్పుడు కూడా సఫలం కాలేదనుకుంటాం కదండి. మనం పని చేస్తున్నాము, ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాము, మనం చేసిన వస్త్రాలు అమ్ముతున్నారు కదా, అది సేల్స్ కాలేదు. కాలినప్పుడు మీ ఆలోచన ఎలా ఉంటుంది? ఎందుకు కాలేదు? ఎక్కడ పొరపాటు అయింది? మన అడ్వర్టైజ్మెంట్లో పొరపాటు అయిందా, లేకపోతే క్వాలిటీలో పొరపాటు అయిందా, లేకపోతే వాళ్ళకి కస్టమర్ చెప్పడంలో విఫలం అవుతున్నామా అని ఆలోచించరా? ఎవరైతే వ్యాపారంగా ఆలోచిస్తాడు, ఉద్యోగంలో వాడు ఆలోచిస్తాడు, వాడు నాకెందుకు ప్రమోషన్ రాలేదు, ఏ కారణం వల్ల రాలేదు. అట్లాగే వ్యవసాయదారుడు, నేను పోయినసారి ఎకరానికి 50 బస్తాలు పడింది, ఈసారి 40-30 పడింది, ఎందువల్ల అయింది? ఇది కూడా ఆలోచిస్తాం కదండి. అట్లాగే ఆలోచిస్తున్నాడు, ఎందుకు నాకు అభివృద్ధి రాలేకపోతుంది అని ఒకే వేదన, చింత, అంటే దిగులు అని చెప్తే అర్థమవుతాడు. అలా కలుగుతున్నప్పుడు ఒకరోజు కల వచ్చింది. ఆ కళ ఇతను పొలాన్ని దున్నుతున్నాడట. పొలాన్ని దున్నుతుంటే ఎంత శ్రమపడి దున్నుతున్నా నేల చాలా గట్టిగా ఉందట. దున్నుతున్నాడు కానీ ఆ నాగలి దిగడం లేదు, కొద్దిగా కూడా నేలలోకి దిగలేదు. దిగలేకపోతే నిరుత్సాహంగా ఉన్నాడు. నిరుత్సాహపడుతుంటే వాడు గురువు గారు ప్రత్యక్షమయ్యారట.
కల్లోనే. అయిన తర్వాత నీ ప్రవర్తన ఆశ్చర్యంగా ఉందే, నువ్వు పట్టుబడి కూడా ప్రయత్నం చేస్తుందని చెప్పాడు. పొలం దున్నుతున్నాడు, నేల గట్టిగా ఉంది, అది దిగబడలేదు. దిగబడతామంటే ఏందిరా దిగబడలేదే అని ఆలోచిస్తూ ఉన్నాడు. వాళ్ళ గురువు గారు వచ్చారు. వస్తారని చెప్పాడు. ఏంటి నీ ప్రవర్తన ఆశ్చర్యంగా ఉందని అన్నాడు. అది దిగబడని కొద్ది ఎందుకు నిరుత్సాహపడుతున్నావు, అది ఆశ్చర్యం అంటే ఇక్కడ. ఎందుకు ఆశ్చర్యపడ్డాడు? ఎంతో కథలన్నీ కూడా చెడ్డడుకుని ఇక్కడికి వచ్చావు, నిరుత్సాహం ఎందుకు వచ్చింది నీకు? ఇక్కడ పదం మనం గమనించాలండి. నీ పదం నాకు ఆశ్చర్యంగా ఉందంటే ఏమని అర్థం అడా? కారణం ఉంది కదా. దిగబడలే దానికి సమాధానం చెప్పచ్చు ఆయన. బాగా చదువుతుంది పిల్లవాడు, కొన్ని మార్పు తగ్గిందంటే మీరేమంటారు? ఏంటి ఇలా నువ్వే ఇంత మార్పు తగ్గించుకున్నావు అంటారా అంటారు టీచర్. అలాగే ఉద్యోగం చేసినాడు అనుకోండి, వాళ్ళ ప్రమోషన్ ఉంటుంది తప్పితే ఏంటి ఇది అంటే హెడ్ ఆఫ్ అంటాడు. ఏంటా నువ్వు, నీకు వస్తారు ఒక ప్రమోషన్, నీకు ఎందుకు రాలేకపోయింది, ఇంతవరకు ఇటు వచ్చావు కదా నువ్వు అని అంటారు కదండి. అలా గురువుగారు అన్నాడు, నీ పద్ధతి చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఏంటి, ఇంత స్టెబిలిటీ కలగవాడి, ఇంత సక్షేమత కలవాడి, ఇంత పట్టుదల కలవాడి నువ్వు నిరుత్సాహపడుతున్నావు అంటే నిరుత్సాహపడకూడదు. మనం నేర్చుకోవాలి. ఏ పనిలో సరే ఆత్మపరిచయం చేసుకోవాలి, కానీ అయ్యో చేయలేకపోయామి, చేయలేది అని నిరుత్సాహపడుతుంటాం. దాన్ని తొలగించుకోవాలి. ఇంతకాలం పెద్ద కష్టపడి మనం చదువుదని ఉద్యోగం ప్రయత్నించాము, ఉద్యోగం రాలేదని అనుకుంటాం అనుకోండి. ఎందుకు రాలేదు, దానికి తగ్గట్టు ఏమిటి? ఎంత దూరం వచ్చిన తర్వాత సెలక్షన్ కావాలంటే మనం ఆలోచిస్తాం కదా. అంతేగా నిరుత్సాహపడదు. నువ్వేందుకు నిరుత్సాహపడుతున్నావు? నువ్వు పట్టు విడవకుండా ప్రయత్నం చేస్తుండు. ఏ పనికైనా ఫలితం గురించి ఎదురు చూడకూడదు. మన ప్రయత్నం చేస్తూ ఉండవలసింది. ఫలితం ఫెయిల్ అవ్వచ్చు, కొంచెం వెనుకబడవచ్చు, అది పూర్తిగా సాధించేంత వరకు మనం ప్రయత్నం చేస్తుండవలసింది. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనుగొనడానికి ఎన్నిసార్లు విఫలమయ్యాడు తెలుసా? బల్బు కనుక్కున్నా ఆల్వా ఎడిసన్ తప్పు చెప్పాను, ఎన్నిసార్లు విఫలమయ్యాడు. అంతా ఈ తీరంతా రాసిన తర్వాత అప్పుడంతా నూనె కిరోసిన్ దీపాలే కదా, ఆ రాస్తా అంటేనే ఒక పిల్లి వచ్చి దీపం తోయేసింది, మొత్తం తాగబడిపోయింది. ఇది రాసిన తీరి అంతా కూడా. కానీ పట్టు విడిచిపెట్టాడా? అది మనం నేర్చుకోవాలి. మన జీవితంలో ఏది సాధించాలనుకున్నప్పటికీ కూడా నిరుత్సాహం, నిస్పృహ, నిస్సత్తువ అనేది తొలగించుకోవాలి. తొలగించుకుంటే మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ముందు, ఆరోగ్యం ఉండగలడు ముందు, మనిషి ఆరోగ్యంగా ఉండగలడు, ఆరోగ్యం కూడా సాధించగలడు. చూడండి, మనసు కొంచెం డల్ అయిందనుకోండి, ఎంత ఆహారం తీసుకున్నప్పటికీ కూడా మనసు సన్నగానే ఉంటాడు అనిపిస్తాడు. తిన్నది 50 మీదలు అంటారు అంటే వాడు మనసు వికలంగా ఉంది వాడికి. కానీ మనసును స్టడీ చేసుకోవాలి. ఎవరైనా సరే, చిన్నపిల్లవాడు మరి పెద్దవాడు 90 ఏళ్ళ వృద్ధుల వరకు కూడా మనసు తన అధీనంలో ఉంచుకోవాలి. వయసు శరీరానికే కానీ మనసుకు కాదు అని నిర్ణయించుకోవాలి. అది చెప్తాడు ఈ విషయం. కాబట్టి నువ్వు పట్టుబడకుండా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు అని చెప్పి ఆయనే ఎద్దుల ముందు నుంచి ఏ విధంగా సేద్యించాలో చూపిస్తూ నన్ను ముందుకు నడిపించాడు. నడిపిస్తే ఆ నాగలు బాగా దిగి మట్టి తిరగబడడం మొదలుపెట్టింది. పొలం బాగా చక్కగా పండింది. ఇది ఆయన వచ్చిన కళ. గురువుగారు వచ్చాడు, ముందు పోతున్నాడు, ఎలా పట్టుకోవాలో చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత మట్టి తిరగబడింది, పంట బాగా పండింది. దాని కూడా ఏమైనా పట్టుతుంది. మట్టి తిరగబడడం అంటే మట్టి తిరగబడింది అంటే గట్టిగా ఉన్న మన మనస్సు అంటే లోతుగా దిగాలి. విన్నది, కన్నది లోతుగా దిగితే ఆ గట్టిపడిన మనసు తిరగబడుతుంది. అంటే పైన రాళ్ళు రప్పాలతో కూడా అడుక్కెళ్ళిపోతుంది. అడుక్కెళ్ళిపోవడం మెత్తనవుతుంది. ఆ మెత్తమైన హృదయంలో ఏదైనా నాటితే పంట పనికి వస్తుంది. అప్పుడు ఇది సంతోషమైంది.
ఇక్కడ మట్టి తిరగబడడం అంటే ఏంటి? మన ఆలోచనలు తిరగబడడం, ఉండదు మన ఆలోచన వైపు వెళ్ళడం. అంటే ఏంటి? లోపల సత్తువ ఉంటుంది. అర్థమవుతుంది పాపం. నేల గట్టిగా ఉన్నప్పుడు విత్తనం దిగదు, తిరగబడతానే లోపలంతా మెత్తగా ఉంటుంది కదండి. ఎప్పుడైతే మరణం అవుతుందో శుద్ధపడుతుంది. అందుకని బాగా నెగ్గింది, తిరగబడింది, పంట సమృద్ధిగా పండింది, ఫలితం ఆశించినంత ఫలితం వచ్చింది. బాగా దుక్కి చేయాలి. బాగా దుక్కి చేయాలంటే ఇంతకుముందు కర్రు నాగలి ఉండేది, కొయ్యి నాగలి, తర్వాత ఇనుపు నాగలి వచ్చాడు, తర్వాత ఇప్పుడు ట్రాక్టర్ వచ్చాడు. అంటే సమయం చూడండి ఎంత ఆదా వచ్చిందో. ట్రాక్టర్ అయితే ఉంది, ఫాస్ట్గా ఇంకా లోపలికి దిగడానికి అవకాశం ఉంటుంది, పని త్వరగా అవుతుంది. అదేంటి? ట్రాక్టర్ మెషినరీ అవన్నీ కూడా ఆధ్యాత్మికంలో ఉన్నతమైనది. ఆ ట్రాక్టర్ తయారు కావడానికి ఎంతమంది వాళ్ళ శక్తి ఉపయోగించుంటారు. ఒక ఇనుపు వస్తువు తయారవ్వాలంటే అది శ్రమపడు. అలా కలొచ్చేటప్పటికి ఇతనికి ఆనందమైంది. అంటే ఏంటి? మనలో ఏదైనా నిస్సహాయత వచ్చినప్పుడు పెద్దల మాటలు తీసుకోవాలి, మనకు అనిపించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ గురువుగారు వచ్చారు కదా, గురువుగారు వచ్చి కదా మరి ఎలా పట్టుకోవాలి, ఎలా చేసుకోవాలని చెప్పాడు. నాకు అంతా తెలుసు అనుకుంటే అంతకన్నా అవివేకం కొట్టలేదు. అందుకే ఒక గురువు గారి దగ్గర 4 శిష్యులు ఉన్నారట. కన్ఫ్యూషన్ అనుకుంటా, చైనా తత్వవేత్త ఒక పేరు. అతను ఇంటర్వ్యూకి వచ్చారు. మీ శిష్యుడు ఏం చేస్తాడు అన్నాడు. బ్రహ్మాండంగా సత్యంగా చెప్తాడు అన్నాడు. ఈ శిష్యుడు ఏం చేస్తాడు అన్నాడు. బ్రహ్మాండంగా సమాజసేవ చేస్తాడు. ఈ శిష్యుడు ఏం చేస్తాడు? బ్రహ్మాండంగా పూజా పురస్కారం చేస్తాడు అన్నాడు. ఈ శిష్యుడు ఏం చేస్తాడు? బ్రహ్మాండంగా పొలం పడి బాగా చేస్తాడు అన్నాడు. ఏది? నాకంటే పొలం పడాడు, నాకంటే బాగా, మరి నీకంటే బాగా చేసి నువ్వెందుకు లేదు అన్నాడు. అర్థమైందా? గురువుగారు చెప్పారు, నాకంటే సత్యంగా చెప్తాడు, బాగా చెప్తాడు, నాకంటే పొలం పని బాగా చేస్తాడు, నాకంటే పూజా పురస్కారం చేస్తాడు, మరి నీకంటే బాగా చేసినప్పుడు నీ అవసరం వాళ్ళకి ఏంటి అన్నప్పుడు ఆయన చెప్తాడు. నాకంటే సత్యంగా బాగా చెప్తాడు, కానీ ఎక్కడ ఎప్పుడు ఎలా చెప్పాలో తెలియదు. నాకంటే సామాన్యుల కంటే శ్లోకం గొప్ప చెప్పగలుగుతాడు, నేను చెప్పలేను. కానీ శ్లోకం చెప్తే ఎవరికి అర్థమవుతుంది, శ్లోకం అర్థం చెప్తే ఎవరికి అర్థమవుతుంది వాడికి తెలియదు. దాన్ని నేను చెప్పాలి. అలాగే పూజ, అలాగే పొలం పని. అంటే ఏంటి? సరైన మార్గదర్శనం ఇవ్వడానికి గురువు అవసరం అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నా. అందుకని ఆ గురువు గారు వచ్చి చెప్పాడు. ఇప్పుడు మనకి ఏంటి? మన జీవితంలో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, సందేహం వచ్చినప్పుడు డీలా పడకుండా దాన్ని పెద్దలను అడిగి తెలుసుకొని నువ్వు ప్రయత్నించి, అంతేగాని ఆగిపోకూడదు. ఆగిపోతే అక్కడ దొంగలు అక్కడే ఉంటాం. అందుకని గురువుగారు ఎదురుపడ్డాడు, చేసి చూపించాడు, ఆ ప్రకారంగా చేశాడు, ఫలితాన్ని పొందాడు. కాబట్టి జీవితంలో మనకు మార్గదర్శి అవసరము అనే అంశాన్ని మన లౌకికంగా మనం అన్వయించుకుంటూ రావాలి. ఇది ఎప్పుడైతే సంతోషమైందో అప్పుడు అంటున్నాడు, మొదట్లో ఆ స్వప్నానికి భ్రాంతిమైన యోచనలే కదా ఆలోచిస్తున్నాడు. అంటే కళ నిజం కాదు కదా, భ్రాంతి కదా అనుకుంటాం కదండి. వాస్తవం ఆ కళ పిచ్చి కళ పని తలుచుకుంటూ పడుకుంటే అది వచ్చింది, మీరు టెన్షన్ నేను పడుకున్నాను అనుకోండి, రేపు గురికి ఎలా చేయాలి, ఇదే కదా వస్తాయి ఆలోచనలు నాకు. అంటే భ్రాంతిమైన ఆలోచనలే కదా, అది వాస్తవం మాత్రం కాదు కదా. ఫంక్షన్ బాగా జరుగుతాయి, కానీ జరగనప్పటికీ నా కళ్ళలో జరగనట్టుగా, ఏదో వచ్చినట్టుగా, ఇబ్బంది పడినట్టుగా ఇవన్నీ నా కళ్ళు వస్తుంటాయి. అంటే అది భ్రాంతి ఉన్నా కాదా? భ్రాంతి మీద అనుకుంటూ ఎంత అవివేకైనా వీటికి పెద్దగా విలువనివ్వడు. వివేకి కాదు, ఎంత అవివేకైనా కళలకి విలువ ఇవ్వకూడదు. కానీ కళలకి విలువ ఎక్కువ మనమే ఇస్తాం. మన పదం వాడాలి. కళ్ళు అది కనబడిందండి ఏం జరుగుతుందో, కళ్ళు ఇది కనబడిందండి ఏమవుతుందో, కళ్ళు ఇంకోటి కనబడుతుందండి ఇంకేమవుతుందో. అది ఎంత అవివేకత దానికి విలువ ఇవ్వడు. అది కళే కదా, దాని గురించి పట్టించుకునేది ఏముంది? ఇలా జరగలే, కళ్ళు ట్రైన్లో పోతా ఉన్నా ఏదో ఇబ్బంది అయింది, కళకు వచ్చింది,
నేను భయపడతా కూర్చుంటా. కలే కదా అని ఉండదు నాకు. అందుకని ఎంత అవివేకైనా దానికి విలువడు. అయినా ఈ కళ మాత్రం నా గురువు గారికి ప్రత్యేక సందేశంగా ఉంది. ఇది భుజన కళ నాకు ప్రత్యేక సందేశం అంటే నాకే సూచించేస్తున్నాడు. అంటే కళ ద్వారా నా గురువు గారు ఈ విషయం చెప్పాడు. ఏది? పొలం దున్నడం విషయం. అంటే ఈ స్వప్నం గుర్తుపెట్టుకోవడం కోసంగా మర్చిపోతాడనేసి దాని ఒక పాటగా రాసుకున్నాడు. ఏమని? నేను పొలం దున్నడానికి పోయాను, నేల గట్టిగా ఉంది, అది దిగబడి లేదు, నేను నిరుత్సాహపడ్డాను, నా గురువు గారు వచ్చారు, ఎలా దున్నా నేర్పారు, మట్టి తిరగబడింది, పొలం బాగా పండింది అని ఒక పాఠమా రాసుకున్నాడు. అంటే అప్పుడప్పుడు గుర్తు తీసుకోండి, అంటే డైరీ రాసుకున్నట్టుగా. ఇది చెప్తే అర్థమవుతుంది. మనం డైరీ రాసుకున్నాం అనుకోండి, ఎప్పుడప్పుడు అప్పుడు తిరిగి చూసాం అనుకోండి, అందులో సంతోషము, దుఃఖము, ధైర్యము అన్నీ ఉంటాయి. అందుకు డైరీ రాయమని చెప్పాలి. రాస్తార్థం మామూలుగా అలాగే దానికి పాటగా అనుకున్నాడు. ఎందుకంటే దీనికి శ్రావ్యమైన కంఠం, ఆ కంఠం ద్వారా అదొక అలవాటు. కొంచెం రచయితలు మాట్లాడాలనుకోండి, ఆ రచయిత అంత గ్రాంధికంగా ఉంటుంది. కవిత ఉండేవాడు అవునా తప్ప, కవిత మాట్లాడాలనుకోండి వాడు మాట ఉండదు, కవితగానే మాట్లాడుతూ ఉంటాడు. అట్లాగే ఏదైనా కూడా పాటగా అనుకుంటూ ఉంటాడు అనమాట. అందులో దున్నటానికి అలిమిగాని గట్టిగా ఉన్న భాగాన్ని నా మనసుగా పోల్చుకున్నాను. అది ఆలోచన చేసే పని. ఇది అది గట్టిగా ఉందని నా మనసుతో పోల్చుకున్నా. ఇది సరైన విధానం. జీవిత సంఘటన కూడా చూస్తూనే ఉంటాం, దాన్ని ఇలా అన్వయించుకోవాలి. ఎందుకంటే మనసు గట్టిగా పోల్చుకున్నామంటే మన మనసు చాలా గట్టిది, కఠినమైనది కూడా. మరి ఆ కఠినమైన మనసు మెత్తపడాలంటే దాన్ని రోజు దుక్కుతున్నారు. ఈ మనసుకి రోజు సాత్వికమైన భావాలు అందిస్తూ ఉండాలి. అందిస్తూ ఉంటేనే అది మెత్తబడుతుంది. ఇప్పుడు మన ఏరువాకు వచ్చింది, ఆషాఢ మాసంలో అప్పుడే దున్నడం మొదలు పెడతారు. ఆపేస్తారు, మళ్ళా పవర్సింగ్ పడుతుంది, మళ్ళా దొరుకుతారు, మళ్ళీ ఆపేస్తారు, మళ్ళీ నవంబర్ పడుతుంది, అప్పుడు దొరుకుతారు, తర్వాత నాటుతారు. 3 సార్లు దొరుకుతారు. కానీ ఒకసారి దొరుకుతారు, తిరగబడుతుంది, బాగా ఎండ కాస్తుంది, మొత్తం ఎండిపోతుంది. అంటే తన పచ్చికాయ గిచ్చికాయ అంతా ఎండిపోవాలి. మళ్ళీ తిరగదు, మళ్ళీ దున్నాలి, మళ్ళీ ఇంకో రోజుకి పోతుంది, మళ్ళీ అప్పుడు ఇంకో రోజుకి పోతుంది అనమాట. ఇంకా రోజుకి పోయిన తర్వాత 4 నాటితే అప్పుడు ఫలితం బాగా వస్తుంది. మనం దున్నేసాం కదా అని రేపు నాటామనుకోండి, ఫలితం రాదు. అంటే మొట్టమొదటి దున్నితే తమో గుణం వదులుతుంది, రెండోసారి దున్నితే రజో గుణం వదులుతుంది, మూడోసారి దున్నితే సత్వగుణం తయారవుతుంది. సాత్విక గుణం ఉన్నప్పుడే ఏదైనా మంచి లోపలికి ప్రవేశిస్తుంది, లేకపోతే ప్రవేశించదు. గోడకి చీల కొట్టాలి, ఆ గోడ కాస్త మెత్తగా ఉంటేనే చీర లోపలికి దిగుతుంది, లేకపోతే చీర మిగిలిపోతుంది. అంటే మనసు శుద్ధి కావాలి. అందుకని మనసుతో పోల్చుకున్నాను. అందుకే మనసు చాలా పిచ్చిది అంటారు, కోతి అంటారు, ఎగురుతూ ఉంటుంది అంటారు, చంచలం అంటారు. మరి దానికి ఏం చేయాలి? ఇదే ప్రశ్న అర్జునుడు వేశాడండి భగవద్గీత కృష్ణ భగవానుడు. అంతా అయిన తర్వాత మన చంచలం కృష్ణ అన్నాడు కృష్ణుడితో. మన చంచలంగా ఉంది అన్నాడు. ఉంటే తీవ్రమైన వైరాగ్య అభ్యాసాల ద్వారా దాన్ని నువ్వు తొలగించుకోవచ్చు అన్నాడు. తీవ్రమైన వైరాగ్య అభ్యాసాల ద్వారా. వైరాగ్యం దాన్ని విడిచిపెట్టడం కాదు, ఏది విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టడం, ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకోవడం. దాన్ని నిరంతరం అభ్యాసం చేయాలి, అంటే నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. చేస్తే మనిషి సంచలనం కాదు. దీని ఉదాహరణ కోతి చెప్పుకున్నాం. కోతి మామూలుగా గాలి చేస్తుంటారు కదా, వాటిలో కోతి ఉంటుంది. కోతి చూస్తారు కదా, కోతి కట్టేసి ఉంటారు, మామూలుగా మెడ కుచ్చేసి ఉంటారు. మళ్ళీ కొంత కాలానికి దాని మెడ చుట్టుకుని ఇప్పేస్తాడు, పారిపోతాడు, వాడు చుట్టే తిరుగుతూ ఉంటాడు. గమనించారు ఎప్పుడన్నా? ఆ కోతిని పట్టుకోవడానికి వాడు ఎంత కష్టపడి ఉంటాడు. కోతి దొరుకుతుంది, అసలు కోతి దొరుకుతుంది, పరిగెత్తి వెళ్తుంది, పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత వచ్చేసాడు, వచ్చేసి దానికి కట్టేసాడు. కట్టేసి
ఆహారం పెట్టడు, తయారీ పెట్టడు, మధ్యాహ్నం రాత్రి పెడతాడు. అట్లా మెల్లగా మచ్చిక తీసుకుంటాడు. మచ్చిగిన తర్వాత వీడి తప్ప నాకు గతి లేదు అని అనుకుంటాడు పోతే. ఆ తర్వాత చేస్తాడు, పాలు ఇచ్చేస్తాడు. పారిపోకూడదా? ఎందుకు పారిపోదు? అలవాటు పడిపోయింది. వీడే నాకు దిక్కురానాయన అనే సంగతి మన మనసు పడింది. ఇట్లా మనం ఆలోచించుకోవాలి. ఎందుకు మినరమ్మ చెప్పాడు, ఆ ఘటన నా మనసుతో పోల్చుకున్నాను అన్నాడు. ఎప్పటికండి ప్రతి ఒక్క మహాత్ముడు చెప్తారండి, మన ఏవో మనుష్యానం కారణం బంధం మోక్షే. నీ మనసే కారణం బంధానికైనా మోక్షానికైనా. సుఖ దుఃఖాలు మనోకల్పితాలు. సుఖం అనుకునేది ఈ మనస్సే, దుఃఖం అనుకునేది ఈ మనస్సే. మీరు మంచి వాళ్ళనేది ఈ మనస్సే, మన చెడ్డ వాళ్ళనేది ఈ మనస్సే. కాబట్టి మనసును మన అర్థం ఉంచుకుని అభ్యాసించి, అందుకే మనసును అర్థం చేసుకుంటే అన్నీ అర్థమైపోతాయి. ఈ మనసు అర్థం చేసుకుంటే అన్నీ అర్థమైపోతాయి. ఏం అర్థం చేసుకుంటావు? మనసు ఈ మనసుకి ఏమంటుంది? శుద్ధ మనకెళ్తారైనా కాబట్టి నువ్వు పొంగబాక అనే భావన దీనికి స్థిర చేసావు అనుకోండి, అన్నీ జయించగలుగుతాడు. ఇంకా వాడికి అర్థం కాదంటే ఏది ఉండదు. ఈ మాట బుద్ధుడే చెప్తాడండి. రత్నబ్యాగ సూత్రం నిన్న కూడా చెప్పుకున్నాం. అంటే రత్నబ్యాగ సూత్రం అని ఒక పుస్తకంలో చెప్పిన మాట. మనసును అర్థం చేసుకుంటే నువ్వు అన్నీ అర్థమైపోతావు, ఈ లోకమే అర్థమైపోతుంది. అంటే ఈ మనసు ఎటుపోతుందో చూస్తా ఉండాలి, గమనిస్తూ ఉండాలి. ఆ గమనిస్తున్నప్పుడు నల్లగా మార్పు రావాలి. ఆ కోటి మారిగా లాగొచ్చిన తర్వాత దానికి కొంచెం శిక్షణ ఇవ్వాలి, మన మాట వినేట్టుగా ఇవ్వాలి. రుచికరమైన దాన్ని కోరుతుంటుంది, అది పొరపాకరా, అది అనారోగ్యం రా అని చెప్పాలి. ఒకరోజు బాగా అన్నం పెట్టేసాం అనుకోండి, అబ్బా అంటాను. చూసావుగా, నువ్వు అడిగావు, నేను నాలుగు పెట్టా, ఇప్పుడు అబ్బా అంటాడు. మళ్ళీ అడగతాడా ఏంటి నువ్వు అనేది హెచ్చరిక చేయాలి. అలా గల్లామలో చేస్తుంటే నిజమే కదా, నీకు మెట్టదని గురించి నాకు కోరకూడదు అని అనిపిస్తుంది. అప్పుడు నీ మాట ఉంటుంది. నా మాట ఎప్పుడైతే ఉంటుందో ఇంకంతే, సర్వము అన్నీ కూడా సవ్యంగా జరుగుతుంది. అర్థమవుతుందో లేదు? మరి ఏ పనైనా సరే ఇష్టాయిష్టాల మీద ఆధారపడుతుంది. అది మనం కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతాం? ఆపద పాలవు. ఆపద పాలు అంటే కష్టపడవు, ఆపదని పాలవడం. ఇప్పుడు టీవీ చూడాలని నాకు అనిపించింది, పరీక్ష వద్దు, దానివల్ల మనకి నష్టము అనుకున్నాను అనుకోండి, నువ్వు పరీక్ష పాస్ అవ్వవు. ఏముంది, ఒక గంట సేపు చూద్దాం అనుకున్నావు అనుకోండి, వెళ్ళిపోతాం. కాబట్టి ఇది ఆ దురడ గట్టిగా ఉందంటే నా మనసు చాలా గట్టిగా ఉందిగా నేను పోల్చుకున్నాను. అలాగే మనం అన్ని విషయాలు మనం పోల్చుకోవాలి. చూస్తున్నాం, సమాజాలు ఎన్నో చూస్తుంటున్నాం. అలా చూసినప్పుడు ఓహో మనం అన్వయించుకోవాలి. అన్వయించుకుంటే వివేకం, అన్వయించుకోలేకపోతే అవివేకం. అందుకని ఎందుకంటే బాహ్యంలోనూ అంతరంగంలోనూ మంచికి చెడుకు మనసే కారణం, బయటకి లోపలికి. మంచి చెడుకి మన మనసే కారణం. బాగా వచ్చిన అర్థమవుతుందండి. మన జీవితంతో అన్వించుకుంటూ రావాలి. బయట జరిగే సంఘటనలకి మన మనసే, ఆత్మీయ జరిగేకి మన మనసే. అంటే మంచికి చెడుకి మనసే కారణం అంటుందట అంగుత్తరని కాయ సూత్రం అనేదాన్ని. అంటే బుద్ధుడు చెప్పిన వాటిల్లో అంటే ప్రమాణం చెప్తే అర్థమవుతుంది, లేదు నా సొంత మాట అనుకుంటాను. నా బాధ, నా సొంత మాట నేను చెప్పకూడదు కదా. అందుకని నేను చెప్తాను, అంగుత్తర కాయ సూత్రంలో ఇలా చెప్పబడి ఉంది. అంటే దేనికన్నా అందుకనే ఈ ప్రపంచం అనే చెడు గురించి వెనుదిరగడం అంటే మనసు పరివర్తించడమే. ఈ ప్రపంచం అనే చెడు గురించి వెనుదిరగడం అంటే మనసు పరివర్తించడం. మట్టి తిరగబడడం అంటే మన తిరగబడింది, చెడు తిరగబడింది అంటే మంచి ప్రవర్తనకి నాంది. ఇప్పుడు దున్నాడు కదా, దున్నినప్పుడు తిరగబడేది కదా మట్టి. తిరగబడిందంటే అక్కడ మంచి ఉందని కదా. కాబట్టి ఈ ప్రపంచంలో చెడు తిరగబడేదంటే నువ్వు మంచికి ముందుకు వచ్చావని అర్థం. అది గుర్తించు అంటే మనసు గురించి వివరిస్తున్నాడు. మరి ఇంకా ఏం చేయాలి?
ఈ మనసు ఒక పట్టాన లొంగదు. దాన్ని నిదానంగా బుజ్జగించి లాలించి మన దాన్ని తెచ్చుకోవాలి. పిల్లవాడిని ఎలా వాడి చెప్పిన మాట వెళ్ళకపోతే వాడి దారిలోకి వెళ్ళి మన దారిలో తెప్పించుకుంటాం. అది పిల్లల పెంపకం మనందరూ తెలిసిన విషయమే. ముందు వాడి దగ్గరికి వెళ్ళాల్సిందే. వెళ్ళిన తర్వాత నిదానంగా వాళ్ళు చెప్పుకుంటూ వస్తే అప్పుడు మనం మాట ఉన్నట్టుగానే అది గుర్తించాలి. మన మనసుని బుజ్జగించాలి. బలవంతం చేశామంటే ఎవరు గట్టిగా నొక్కి పెట్టామనుకోండి ఇంకా పైకి లేస్తాం. స్ప్రింగ్ లాంటిది. స్ప్రింగ్ అది పెట్టుకున్నాం అనుకోండి అదిగిపోతుంది. కాలు తీస్తేనే చక్కగా పైకి ఇస్తుంది. కాబట్టి దానికి అనువుగా మనం లాలించి బుద్ధిగించాలట. అర్థ అయిన తర్వాత ఒక పట్టాలు లంగన మనసు సరైన దానికి ఏది ఇష్టం ముందు ఆ దానికి వెళ్ళాలి. గుడికి పోవాలనుకున్నా లేదా శిఖర్ పోయావు కదా మళ్ళా గుడికి పోను నేను పోను. సరే మళ్ళీ పోతామా మాట్లాడము. టీవీ చూద్దాం. టీవీ చూడు కొంచెం చూసారు మళ్ళా గుడికి పోతాం. ఇలా గుడి అనేటప్పటికీ గిరిజన గుడికి పోతుంది. పోతుంటారా ఒకే పదే చెప్పగా ఆ ఆలోచన మనకు కలుగుతుందా కలగదా? అంతే. చెడు వద్దు మన మధ్య చెప్పినట్టుకోండి నేను మంచిగా చూసి ఇచ్చే పోతాం. ఒకసారి పోయింది అనుకోండి ఆ రుచి మరిగింది అనుకోండి ఇంక దాని మధ్య పెట్టండి. ఎందుకంటే ఇక్కడ రుచి కొంచెం టెంపరీగా ఉంది. గంట సేపు సినిమా చూస్తాము, ఆ గంట సేపు ఆనందం. అది సత్సంగా మంచి మాట ఉంటాం అనుకోండి 2 గంటలు ఆనందం ఉంటుంది. అప్పుడు దానికి టైం ఇచ్చిస్తాడు వాడు. కాబట్టి అది మనం చెప్పినది కాబట్టి నిదాన సరైన పద్ధతిలో రూపొందుడు నువ్వు అలవర్చుకో. ముందు మనసు అసలు తత్వం తెలుసుకోవాలి. ఇది ఎటుపోతుందో తెలుసుకోవాలి. పోయిన తర్వాత దానికి ఎదురుపడాలి మనం. దానికి మనం కూడా కలిసిపోతా ఉండాలి. మాట్లాడతా ఫ్రెండ్స్ పోతానంటే వాటి చెడు పోతుంటే వాటి కలుస్తావు వాటి మాట్లాడతా పోతాం. పోయిన తర్వాత ఈ బాగా ఇటు పోదామని అనుకోండి పదం వాళ్ళు కలబట్టి రావాలంటే బాగాలంటాడు. అట్లా వాడి యొక్క మనసు తెలుసుకొని వాడి తగ్గ రీతిలో మనం చేయాలి. ఇప్పుడు సినిమా టీవీల మీద పిచ్చి అనుకోండి. సరే టీవీ చూద్దాం అని చెప్పేసి టీవీ వేసి సినిమా చూపిస్తూ వెంటనే కార్టూన్లో రామాయణ కార్టూన్ పెట్టామనుకోండి అది కూడా టీవీనే. రామాయణ కార్టూన్ పెట్టాము మహాభారత కార్టూన్ పెట్టామనుకోండి తెగ చూస్తూ ఉంటాడు. టీవీ చూస్తున్నాడు అలా మహాభారత రామాయణ కథని వింటున్నాడు. అదే కదా మనం క్లోజ్ చేస్తున్నాం ఇప్పుడు. అంటే వాడు టీవీ అలవాటు ఉంది కానీ అందులో రామాయణం. అట్లా ఈ మనసు చేసుకోవాలి. ఇప్పుడు వెళుతూనే ఉన్నాం బజార్కి వెళ్తాం. లెఫ్ట్ పదారా గుడికి పోదాం అట్లా పోదాం. అట్లా తర్ఫీ తెచ్చుకుని రావాలి. రెండోది ఏంటంటే ఎన్నో బంధాల చిక్కబడిన మనసుకి ఎప్పటికైనా ముక్తి మోక్షం కావాలని ఆశిస్తున్నాడు. అంటే ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఎవడు దుఃఖాన్ని కోరుకోడు, నష్టాన్ని కోరుకోడు, ఆనందాన్ని కోరుకుంటాడు. మరి ఆనందం కోరుకున్నప్పుడు ఆనందం తగ్గడానికి ఈ మనసుకు తర్ఫీదు ఇవ్వు. అందుకని బలంగా దున్నడం చెప్పడుతున్నాడండి ఇక్కడ. మంచి ఎందుకు వచ్చింది? మనసుని బాగా దుంటి తప్ప నీలో మనను తిరగబడదు. ఒక్కసారిగా దున్నితే వీలు కాదు. తొలగని వాళ్ళు దున్నితే కాదు. మళ్ళీ 2 సార్లు 3 సార్లు దున్నితేనే ఆ నేల సారవంతమైనట్టుగానే. ఒకసారి పారాయణ చేస్తే నాకు ముక్తి రాలేదే, ఇన్నిసార్లు 4 సార్లు గుడికి వెళ్తేనే నా కష్టం తెలియదే అంటే కూర్చుంటాం మనం వాడేస్తూ ఉండాలి. ఏమనుకోమాకండి. కానీ కష్టం తీరేందుకు పని చేయాలని మాత్రం అనుకో. పారాయణ అని చెప్పాను అనుకోండి ఎంతకాలం చేయాలంటారు. కష్టం వచ్చింది చెప్పారు పారాయణ చేయడం అన్నారు. ఎంతకాలం చేయమంటారు? పొద్దున కొంచెమా సాయంకాలం కొంచెం మధ్యాహ్నం కొంచెం చేయమంటారా? మీకు కష్టం కావాలంటే పారాయణ చేయాల్సిందే. ఇందులో కూడా చేయాల్సిందే. కానీ ఏదైనా ఆక్షన్స్ ఉందని అడతారు అనమాట. ఇంకేంటి పచ్చి మొత్తం పోయాడు అర్థమైపోతా. అట్లా మనం ప్రతి ఒక్కటి ఆలోచనలను మార్చుకోవాలని సత్సంగ ప్రయోజనమే అది. అయిన తర్వాత నా పొలంపై వర్షించే నీరు గురు కటాక్షము.
దున్నే మనసు బాగా మెత్తబడింది, నీళ్ళు కాదు కదా. గురు కటాక్షం అంటే గురువు యొక్క బోధ. ఇప్పుడు వస్తాను ఎందుకు భజన చేయడం లేదు, మనసు గజిబిజిగా ఉంటుందా ఉండదా? ఈ సత్సంగం అనుకోండి, ఇది బాగా మనసుని స్టడీ చేసుకోండి లాంటిది. తర్వాత భజన చేసామనుకోండి, ఆ పలికే భావంలో మనం లీనమవుతాం. అలాగే దున్నేడు నీరు గురువు యొక్క కృప. అంటే ఎప్పుడైతే మెత్తబడుతుందో అప్పుడు గురువు బోధ లోపలికి ప్రవేశిస్తుంది. నీళ్ళు పడితే లోపల దిగాలి కదా. ఈ నేలకు నీళ్ళు పోస్తే ఇంకుతుందా? ఇంకా అది తినేమనుకోండి ఇంకుతుంది. అంటే ఏంటి, మనసు మెత్తగా ఉంటే ఎవరైనా చెప్పిన మంచి మాట లోపలికి పోతుంది, లేకపోతే బయటకు వచ్చేస్తాయి. ఈ చెవులు ఈ వేస్తాం, లోపల పోతే కదా ఉపయోగం ఉంటుంది. నాకు ఎలా ఉపయోగం ఉంటుందండి? లోపల పోవాలంటే ఇది బాగా మెత్తన పడాలి. అది బాగా దున్నాడు, నీరు పడింది, గురువు కటాక్షం నీరు పడింది. నీరు పడతానే మరి ఏం చేయాలి? విశ్వాసం ఎరువు వేయాలి. ఎలా ఊహిస్తున్నాడు చూడండి, విశ్వాసమే ఎరువు వేయాలి. విశ్వాసం లేకపోతే ఇది పడుతుందా పడదా, దొరుకుతాము నిజంగా వాన వస్తుంది రాదా, దీన్ని వేస్ట్ అయిపోతుంది. ఏముంది, వాన వచ్చింది మళ్ళీ వాన వస్తుందా రాదు, ఇప్పుడు ఎరువు తెచ్చాము, పని చేస్తుందా పని చేయదు, టీవీ అడ్మెంట్ చూసి నేను వేరే చేస్తాను, పని చేయదు చేస్తాను, పని చేస్తుంది అసలు పని చేస్తే వేయాలి. కాబట్టి ఎరువని విశ్వాసమే. అయిన తర్వాత నాగరి ఎద్దులు ఏకాగ్రత సంకేతాలు. నాగరి ఎద్దులు ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ అంటే ఎలా భావిస్తున్నాడు చూడండి. నాగరి ఎద్దులు ఏకాగ్రతకి సంకేతాలట. నాగరి కర్ర వివేకవంతమైన శరీర మార్గంగా తెలుసుకున్నాను. నాగరి కర్ర అంటే పుస్తకం ఇనుములు ఉంటాయి కదా, అది వచ్చి వివేకము అంటే వివేకం అంటేనే తీవ్రంగా ఆలోచిస్తాడు, అవివేకం ఉంటే అంటాడు. అందుకని వివేకమైన దానితో స్థిరమైన మార్గం తెలుసుకున్నాడు. ముందుకు నడిపించే చేయింది కదా నాగలి పడతారు, దీన్ని చూశారు ఎప్పుడన్నా? ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది, గట్టిగా పట్టుకోలేదు. గట్టిగా పట్టుకుంటే తప్ప, లేకపోతే ఒకటి ఇక్కడ పోతాడు. ఇప్పుడు మనం తొనలేదు అదే చూస్తా. నేను పట్టుకున్నాను సరే, నేను తొడతామనేసి పొలం కాడికి పోయి ముందే నేను చూస్తాను పట్టుకున్నాడే ఏదంటే ఇటు పోతే కరెంట్ పోతాడు, చెయ్యి ఇటు పోతాం, మొక్క దగ్గరకు పోతాడు, మొక్క దగ్గరికి పోతే నేల ఉంటుంది. ఆ చెయ్యి స్థిరంగా పట్టుకోవాలి అంటే సంకల్ప బలం. గట్టిగా పట్టుకుంటే నేరుగా పోతుంది, సంకల్పం గట్టిగా లేకపోతే మొక్క దగ్గరకు పోతుంది. ఎద్దులను అదిలించే చర్ణాకాల పట్టుదల. ఎద్దు ఎటు పోతుంది కదా, చర్ణ పట్టుదల అంటే ఏంటి? కాన్సన్ట్రేట్, ఎటు పోవాలో చేసుకుంటూ ఉండాలి. ఎనిమిది పోతే గబ్బలు ఉన్నాం అనుకోండి, అటు పోతుంది. పట్టుదలతో ఆ చర్ణాకాలను పట్టుకోవాలి. ఈ విధంగా అజ్ఞానం అనే గట్టి నెల చేతపడాలి. నేల అజ్ఞానం నెల చేతపడాలి. ఆ రాళ్ళు ఆత్మ కలుపు మొక్కలు నిర్మూలమవుతాయి. అజ్ఞానం నశిస్తే జ్ఞానం ఉదయిస్తుంది అని అలా దున్నబడిన పొలమే ఆధ్యాత్మిక జీవితము అన్నాడు. పొలం దున్నడానికే నిర్వహించాడు కదండి. మనం అన్ని వస్తువులు మన పెట్టుకుంటే ఆలోచన పెట్టుకోవాలి కదా. అంటే మనసు ఎందుకు పెట్టుకోవాలి? మనసు ఇతర ఆలోచనలపై వెళ్ళకుండా. ఎలా కూడా కొంచెం మనం వివరించుకున్నాం. ఈరోజు సత్సంగం. ఈరోజు సత్సంగానికి ఈ అమ్మగారు రాలేకపోయారు. ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళారు, మ్యారేజ్ ఫంక్షన్కి. ఆడ రిసెప్షన్ జరుగుతూ ఉంది. అయ్యో సత్సంగానికి పోలేకపోయాను అంటే మనం తిరుగుతారు కదా. మనమైతే ఎఫర్ట్ తీసుకుంటామా, మాట్లాడుతూ ఉంటాం. నా బొట్టికోడు మా టీచర్లు కదా, అలా కూర్చున్నారట. చూస్తూ ఉంటే ఇక్కడే సత్సంగం మంచిగా మాట్లాడవచ్చు. ఆడ చూస్తూ ఉన్నాము, ఆలోచించారట. ఈ పక్క ఆ పక్క ఫోటో తీసేటప్పుడు తెల్ల గొడుగులు పెడతారు కదా, గొడుగులు పెడతారా? లైటింగ్ ఉంటుందా? అంటే గొడుగులు లైటింగ్ ఉంటేనే అక్కడ యాస్టేజ్గా ఏ డ్రెస్ చేస్తున్నా ఆ కలర్స్ వస్తాయా? అదే జరుగుతుంది. అందుకే ఫోటో పెడతారు. అప్పుడు అనుకున్నారట అమ్మగారు, ఈ తెల్లటి గొడుగు అంటే తెల్లటి మనసు, ఆ తెల్లటి గొడుగులో జ్ఞానం అనే వెలుగు పెట్టుకొని ఫ్లాష్ వేస్తే చక్కటిగా ఆ బొమ్మలు కనబట్టగానే మన మనసుని తెల్లగా ఉంచుకుంటే, అందులో గురువు బోధని గుర్తు చేసుకుంటుంటే మన సత్సంగంలో ఉన్నట్టుగా భావించవచ్చు కదా అని అనుకున్నారట.
అర్థమైందా? కాదు. సరే మీకు చెప్తాను. మీరు ఒక ఆర్టీ ఆఫీస్కి పోయారు, ఒక ఆఫీస్కి పోయారు. ఆర్టీ ఆఫీసర్ లేడు డ్రైవింగ్ లైసెన్స్ కోసం. అలా చూస్తూ ఉంటే ఒక ఆమె గుడ్డలు ఉతికి ఆడేస్తా ఉంది. ఈ సమయంలో పోయింటి మన మంచి మడి ఉంటే ఈయన రాకపోయా టైం వేస్ట్ అవుతుంది అనుకుంటాడు నా గుడ్డు. మీరు అనిచ్చారు ఆమె గుడ్డలు తిరుగుతుంది అంటే ఆడేస్తుంది. మన మనని బట్టి మనసుని అంత బాగా ఉతకుతా ఉంది. ఉతికిన తర్వాత బాగా జాడించింది. అంటే మరణం పోయిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ మంటి కొనుక్కుంటా మళ్ళీ జాడించాలి. జాడించిన తర్వాత ఏం చేయాలి? నీడలు ఆరేమా ఎండలు ఆరేస్తామా? నీడలు ఆరేస్తే వాసన వస్తుంది, ఎండలు ఆరేస్తే సువాసన వస్తుంది. అలాగే ఉతికినాము మళ్ళీ అంతే పోయింది అంటే అజ్ఞానం పోయింది, జ్ఞానం వచ్చింది. అంతే కదా? జ్ఞానం వచ్చిన తర్వాత ఆ నీళ్ళలో పెట్టుకున్నాం అనుకోండి, నా జ్ఞానం అంతా కూడా వాసన, దుర్వాసన. అంటే ఇది నా జ్ఞానం అంతా దుర్వాసన వచ్చేస్తుంది. అది వెలుగులో వేసామనుకోండి, మరణం పోయింది, ఎంతో కొంత ఉంటుంది కదా, అది సూర్యుడు లాగేస్తాడు. ఆ సూర్యుడు గురువు అనుకున్నాను అనుకోండి, ఈ విధంగా మీరు భావించారనుకోండి, మీరు ఎక్కడున్నట్టు. అది ఇట్లా అందించిన అవకాశం ఉందా లేదా? అప్పుడేమవుతుంది? మన మనసు వికలం కాదు, నిరంతరం సఫలం అవుతూ ఉంటుంది. దేని పట్ల? జ్ఞానం పట్ల. ఇప్పుడు అనవసరం చెత్త లోపల పడలేదు కదండి. ఎందుకంటే మన ఆలోచనలు, మన భావాలే మన కర్మ, అది మన ప్రారంభం. ఆలోచనలు కూడా, భావాలు కూడా, మళ్ళా చేసే చేష్టలు కూడా, అది ఎప్పుడు మనం వెంటాడుతూనే ఉంటుంది. అందుకని మనసును నియంత్రించే కృష్ణుడు చెప్పడం ఉద్దేశం కాదే. ఒక చిన్న పొరపాటు ఆలోచించినా అది అనేక జన్మల కారణమవుతుంది. మంచి కావచ్చు, చెడు కావచ్చు. దానికి జడబడతాడని కథ. ఒక జింకను కాపాడమే ఆలోచన వచ్చింది, దాని ఆలోచిస్తే అది ఎక్కడ పోతుందేమో కాపాడేశాడు. మళ్ళా పులి తింటుందో ఆలోచనతో తనకి తపస్సు కాస్త వ్యర్థమైపోయింది, తిరిగి జింక కట్టుకుంటాడు. అది ఆలోచన వల్ల మంచి పని ఆలోచన చేశాడు, కాపాడాడు. అయిపోయింది, తప్ప వదిలేవాలి. ఇంకా మనకు వచ్చేది వదిలేసామే, ఏ పులింగ్ చేసిందో ఇది ఆలోచన పడుతుంది, సచ్చాడు, తిరిగి జింక కట్టుకుంటాడు. అంటే మన ఆలోచనలో కూడా మన జన్మ కారణమవుతుంది. అందుకని ఇప్పటి నుంచి కూడా ఇప్పుడు మనం అనిపిస్తున్నాం, మన ప్రారంభాలు అనిపిస్తున్నాం. ఇంతకన్నా మెరుగైన స్థానం పొందాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మంచి వైపు మనసు మళ్ళించాలి. అర్థం కాదు. సరే, ఇప్పుడు నేను 10 కోట్ల ఆస్తిపరుడు. నేను 10 కోట్ల ఆస్తిపరుడు. నేను బాగా ఆస్తి వచ్చాను, సంపాదించాను. ఈ ఆస్తిని ఖర్చు పెట్టుకుంటూ ఉండడమా, తిరిగి సంపాదించకుండా ఉండడమా? సంపాదించుకుని కట్టడానికి మొత్తం ఖర్చు అయిపోతుంది. తర్వాతకి జీరో బ్యాలెన్స్. బ్యాంకులో 10 కోట్లు వేసి ఖర్చు పెట్టుకుంటా చేశాను అనుకోండి, తిరిగి వేయకుండా జీరో బ్యాలెన్స్. మనపోతే ఏమో చేస్తాడు, బయట పెట్టాడు. డబ్బులు ఉంది కదా అనేసి. అలాగే డబ్బు ఉన్నప్పుడే మనం సంపాదించుకుందాం అనుకోండి, మనం జీవించిన కాలం ఆనందంగా ఉండగలం. దీన్ని కథలో ఒక మాట అంటారు, దీపం ఉండగానే అంటారా? అంతే. దీపం లోపల జ్యోతి ఉండగానే మూసకబట్టు. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే ఆలోచనే, మన భావాలే, మన చేష్టలే మరుజన్మ ఉత్తమ కాలం తీసుకునే అవకాశం ఉంటుంది. నిజమంటారా? నమ్మతారంటారా? నమ్మం. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం, ఒక 5 సంవత్సరాల పిల్లవాడు మ్యాథ్స్ లెక్కేస్తాను, ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్ 15 సంవత్సరాల పిల్లవాడు ఒక సాఫ్ట్వేర్ ఒకరిని పెట్టి ఉద్యోగం ఇస్తున్నాడు. ఇంట్లో పేపర్లో చూశాడు, 15 సంవత్సరాల వయసు, 8వ క్లాసే ఉద్యోగం ఇస్తాడు. ఈరోజు ఏనాడు పేపర్ చూడండి. మరి ఎలా వచ్చింది ఆ టాలెంట్? కజన్మ సంస్కారం. అందువల్ల ఇప్పుడు నేను దుఃఖంలో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఇప్పుడు ఉన్నాను కదా, ఈ కష్టము దుఃఖము నాకు ఇంకెప్పుడు రాకూడదు అని ప్రయత్నం చేయాలి. సరే, నేను సత్యంగా చెప్తున్నా. సత్యం చెప్తే ఇక్కడ 20-15 మందే ఉన్నారు. కాదు, ఇంకా 15 రోజుల్లో చెప్పాలి అనుకున్నాను అనుకోండి, నేను దానికి నేను ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పుడు తర్వాత 15 రోజులు చెప్పడానికి అవకాశం నాకు ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే
ఉన్నదానికి నువ్వు ఖర్చు పెట్టుకున్నావంటే ఇది సంపాదించుకోవాలి కదా, ఉన్నదని తీసి వెళ్ళాలి కదా. అంటే ప్రతి ఒక్క దానికి ప్రారంభ కాలం అంటే మనం అన్నించుకోవాలి, ప్రతి ఒక్క కథని అన్నించుకుంటూ రావాలంటే. ఇప్పుడు మనసు గురించి ఎంత పోల్చాడంటే, మనసుకే ఇంత విలువలు ఉంటే, మనసుకే ఇంత 40 నిమిషాలు పట్టిందంటే ఇంకా ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు మైక్ ఉందండి, మైక్ ఉంది, చిన్నగా మాట్లాడితే పెద్దగా వినిపిస్తుంది, చిన్నగా మాట్లాడితే పెద్దగా వినిపిస్తుంది. అంటే ఏంటి, ఈ మైక్లో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అలాగంటే చిన్నగా గ్రహించి దాన్ని పెద్దదిగా బయటికి అనిపించు. నువ్వు తీసుకునే జ్ఞానం కొద్దిగానప్పటికీ కూడా దాన్ని 10 మందికి వివరణిస్తూ 10 మందికి అందించు అని చెప్తున్నాను. మనం ఎందుకు భావించకూడదు? నేను తెలుసుకున్న సత్యాన్ని దాన్ని బాగా రాపేసి 10 మందికి చెప్పు అని మైక్ చెప్తుంది అనుకున్నాడు. ఈ మైక్ కూడా నాకు గురిలే కదండి. ఇట్లా అనేక కోణాల్లో మనం చూసుకోవాలి. ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క పదము, ప్రతి ఒక్కటి కూడా అది అనుసంధానం చేసుకుంటూ జీవితం గడితే ఆనందంగా ఉంటుంది. ఏదైనా కావచ్చు, మనం కూర్చోవడం కావచ్చు, నిలవడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు ఒక బోధ లభ్యమవుతుంది అనే కోణంలో మనం పరిశీలించుకుంటూ రావాలి. ఇప్పుడు ఒక రాధాకృష్ణ బొమ్మ చూశాను. ఏమిటి రాధాకృష్ణ బొమ్మల అంతరంగం? ఒక లాఫింగ్ బుద్ధ బొమ్మలు ఉంటాయి. ఎందుకు లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటున్నారు? డబ్బు బాగా వస్తుంది. మన 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 పని తగ్గే అనమాట. దాని బుద్ధ దాని ఉద్దేశం అది కాదు. అతను ఒక యోగి. అది మూట ఉంటుంది ఒకటి, చూసారా బొమ్మకి? ఆ మూట ఏంటి, చాక్లెట్ బొమ్మలు అవుతాయి. పిల్లగాళ్ళకంతా పోస్తూ ఉంటాడు, నాకు ఆడుతూ ఉంటాడు అనమాట. ఆ బొమ్మల ఉద్దేశం అది. నువ్వు కూడా నీకు మించి ఉంటుంది 10 మందికి పంచు, అప్పుడు ఆనందంగా ఉంటావు, తిరిగి వాడు ఆనందం చేస్తావు. అది లాఫింగ్ బుద్ధ. వాడు నవ్వుతూనే ఉన్నాడు, వాడు పంచింది అందరు నవ్వుతున్నారు లేదా, నీ జీవితం అలా ఉండాలి అని ఆ బొమ్మ పెట్టిన ఉద్దేశం అది. ఇవన్నీ తిందనే డబ్బు సరిదే పెట్టుకుంటాను దాన్ని. అంటే తెలియకనే కాదు, ప్రార్థన అది ఆ భావంతో పెట్టుకుంటారు అందరూ. వాస్తవ భావం అదే, దాని కరెక్ట్ అయిన భావం. మరి జీవిత సత్యం మనం నేర్పడం లేదా? రాధాకృష్ణ పెట్టుకుంటున్నాం. కృష్ణుడు రూపం లేదు, కృష్ణ సత్యభావం లేదు, రాధాకృష్ణ ఎక్కువ ఉన్నాడు. ఎందుకు కారణం ఏమిటి? తన మనసంతా కూడా కృష్ణతత్వం ఉంది. ఇక్కడ కృష్ణుడు బొమ్మను లోపల పెట్టుకోవడానికి కాదు, ప్రేమతత్వం. అందరి పట్ల సమభావన ప్రేమ. ఆ ప్రేమ అంటే భగవంతుడి వస్తుంది. మరి ఆ రాధాకృష్ణ బొమ్మ తెలియడం లేదా? ఇవన్నీ మనసు సంబంధించిందా, దేహానికి సంబంధించిందా? భావించదు. ఇప్పుడు కృష్ణుడు చేతిలో వదలకుండా వస్తువు పెట్టుకుంటాడు. ఏం వస్తువు? ఫ్లూటీ, పిల్లల గ్రోవి. ఇంగ్లీష్ మనకి తెలుగు చెప్తాం, పిల్లల గ్రోవి. ఎప్పుడు చెల్లెలు పెట్టుకుంటాడు? మన సినిమాలో చూసినామా? ఎప్పుడు యుద్ధం చేయడం చెల్లెలు పెట్టుకుంటాడా? పడగల చెల్లెలు పట్టుకుంటాడా? మాట్లాడాలని పట్టుకుంటాడా? తిరిగి పట్టుకుంటూ ఉంటాడు. ఎందుకు దాన్ని వదిలిపెట్టడు అని అడిగింది రుక్మిణిది. ఏమయ్యా నువ్వన్నా మమ్మల్ని ఆడకాడికి చికాలు పోతావు, దాని మీద ఎందుకు వదిలిపెట్టమని అడిగాడు. వాళ్ళు చెప్తే తినరు కదా, ఎందుకంటే మన ఇంట్లో మన చేతి పని పక్కింటి ఆంటీ వాళ్ళు చెప్పి తింటాం కదా. అట్లాగా నువ్వు పిల్లలు అడుగు నేను చెప్పనన్నాడు. పిల్లలు అడిగి ఏదా నీకు ఏ స్పెషాలిటీ ఏంది, నిన్ను మాత్రం ఎప్పుడు వదలడేమి, ఏ నీ స్పెషాలిటీ? అప్పుడు పిల్లలు చెప్పింది నాలో ఏమీ లేదు చెప్పింది. నాలో ఏముంది అట్లా ఒక బుర్ర, దాని దగ్గర తిప్పి తీసేశారు, ఆ రంధ్రాలు చేశారు, నాకేమైనా ఉందా? నాలో ఏమీ లేదు. అంటే మంచి లేదు, చెడు లేదు, వాళ్ళకి ఆలోచన లేదు, మనసే లేదు. ఇవి లేకపోతే భగవంతుడు ఎప్పుడు మనం ఉంటాము. ఎప్పుడైతే భగవంతుడు ఉంటామో ఆ నవరత్నాల ద్వారా ఆ భగవంతుడు పేదాలకి ఆడిచ్చాడు. ఆడిస్తే దాని ద్వారా ఎంత సంగీతం వచ్చింది, దాని ద్వారా ఎన్ని గోవులన్నీ మైమర్చాయా లేదా? అలాగే ఈ మనసు అనేది పరిశుద్ధమైతే, ఏమీ లేకపోతే దీని ఇన్స్ట్రుమెంట్గా భగవంతుడు తీసుకొని ఇలా పలికిచ్చి అందరినీ మైమర్పించేస్తాడు. అవునా కదా? అలాగే అక్కడ మనసులో గొంతు పెట్టుకుని అనుకోండి, మాట రాదు. ఎలా వస్తుంది? లోపల ఒకటి బయట ఒకటి ఎలా వస్తుందండి? మరి ఆ ఫ్లూట్ పిల్లలు రవి
అలా చెప్తుందంటే అది సత్యం కాదా? ఇట్లా ప్రతి ఒక్కటండి, ఒకటి రెండు అని చెప్పలేదు. జీవితం ఈ ఆలోచనలో అనుకోండి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, అంతే. మన మనసు మన కంట్రోల్లో ఉంటుంది. ఇతరమైన ఆలోచన చెత్తంతా లాభం పడదు. ఆ చెత్తలో పడడం వల్ల మనం అజ్ఞానం అవుతున్నాం. ఆ అజ్ఞానం ప్రారంభం అవుతున్నాం. ఆ ప్రారంభం వచ్చిన కష్టపడుతున్నాం. అందుకే పనికి మారినవాడు అంటేనే పాపం అన్నాడు జీసస్. ఒరే అంటేనే 10 లక్షల పాపం మూట కట్టున్నాడు వెంకయ్య స్వామి. పదం చూడండి, ఒరే అనే పదమే ఎంత పాపం మూట కడుతుంది అది. నేను అన్నాను అనుకోండి, మీరు మనసు బాధపడ పైకి అన్నది బాధపడతారు కదా. మీరు బాధపడినప్పుడు మీ మనసు రుచి నేను చేశాను కదా, మరి ఆ పాపం నాకు రాదంటారా? ఇట్లా అన్నీ కూడా అండి. ఎందుకంటే ఈ మనసు దున్నడం అనే దాన్ని మిలాప చెప్తున్నాడంటే ఇది ఆలోచించండి. ఎంతటి సత్యం ఇందులో మనకి ఇవ్వబడి ఉంది. కాబట్టి మన మనసుని దున్నించుకోవడం కోసమే మరదోనే మాట్లాడారు, మనకు సత్సంగాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ సత్సంగం వల్ల మనకి తెలియని విషయాలు ఎన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు అన్నీ మీకు తెలిసినవే నేను చెప్పా, కాకపోతే మీరు మర్చిపోయారు, దాన్ని గుర్తు చేశా, అంతే. అంతే, మీకు ఇంకేం కాదు, మీకు తెలియని ఏం కాదు. ఇవన్నీ మీకు తెలిసినట్టువే. పిల్లలు కూడా మీకు తెలియదా, రాధాకృష్ణ మీకు తెలియదా, అన్నీ తెలిసే. అంటే ఏంటి? జ్ఞానం అందరిలో ఉంది, కాకపోతే దాని మీద బూడిది కప్పబడి ఉంది. నివురు కప్పిన నిప్పు అంటారు, పదం విన్నారు ఎప్పుడని? అంటే నిప్పు ఉంది, బూడిద నివురు కప్పు నిప్పు అన్నారు. మరి ఆ బూడి తొలగాలంటే ఏం చేయాలి? బొర్ర పెట్టుకుని ఊదా, ఊస్తే ఆ బూడి అంతా పోతుంది, నిప్పు గడగడ మండుతుంది. అలాగే మీలో జ్ఞానం వచ్చి బూడిద కప్పబడిపోయింది. వీడేం చేస్తున్నాడు? ఈ బుర్ర ధర ఊస్తున్నాడు. అంటే నేను కొత్తగా జ్ఞానాన్ని బోధించింది ఏం లేదు, కొత్తగా చెప్పా ఏం లేదు, అలాగే జ్ఞానం అక్కడ ఉంది. కాబట్టి అందరూ జ్ఞానస్వరూపులే, ఇందులో ఎవరు అజ్ఞాన స్వరూపులు ఎవరు లేరు. ఈ మాట నాది కాదు, స్వామి వివేకానంద మాట. నువ్వు కూడా చెప్పాలి కదా, ఎందుకంటే ఆయన చెప్పాడు అందరూ దివ్యాత్మ స్వరూపులారా అన్నాడే కానీ ఇతర మతల మూడులు, మీరు మూడులు అని చెప్పాలి, మీరు పాపులు అని చెప్పాలి. ప్రతి ఒక్కరూ దివ్యాత్మ స్వరూపులే, మనుషులే కాదు, సకల జీవ ప్రాణికోట్లన్నీ కూడా దివ్యాత్మ స్వరూపులే. పక్షులు కావచ్చు, వృక్షాలు కావచ్చు, సూక్ష్మజీవులు కావచ్చు, చెట్లు కావచ్చు, అన్నిటిలో కూడా జ్ఞానేంద్రియం ఉంటుంది. శబ్ద, రస, స్పర్శ, వాసన ఇవన్నీ ఉంటుంది, చెట్టులో కూడా ఉంటుంది. జగదీష్ చంద్రబోస్ నిరూపించాడు, ఈ విప్లవకారుడు కాదు, వృక్షశాస్త్ర పరిజ్ఞాన సంపన్నుడు. ఆయన పేరు జగదీష్ చంద్రబోస్. విన్నారు ఎప్పుడు పేరు? చెప్పు, నువ్వనే చెప్పమ్మా, నాకు ప్రమాణం వస్తుందా? నేను శుద్ధి అనుకుంటాను వీళ్ళంతా కూడా. నువ్వు సైన్స్ కాబట్టి, బైపీసీ గురువు కాబట్టి ఉన్నాడనేదా అని చెప్పాడు. చెట్టుకు కూడా దుఃఖం ఉంది, కష్టం ఉంది, సుఖం ఉంటుంది, పక్షులకు కూడా ఉంటుంది, జంతువులకు కూడా ఉంటుంది, మనుషులకు కూడా ఉంటుంది అని ఆయన చెప్పిన మాట్లాడు. అంటే మన ప్రమాణం వాళ్ళే కదా. కాబట్టి మన మనసులోని భావాలే మనం కోస్తామంటే చెట్టు షేక్ ఇస్తుంది. అంటే ఎదురు వాడి మనసు మనం గాయపరచకూడదు. మనం ప్రేమగా చూసామనుకోండి, చూడండి చెట్టుని ప్రేమగా పెంచుకుని అనుకోండి, పడితే ఎక్కువ వస్తుందండి. ప్రాక్టికల్ చేసుకోండి కావాలంటే. ఎంత ప్రేమ చూస్తామో ఆ పక్కన 4 పూలు పూస్తే ప్రేమ చూసినప్పుడు 10 పూలు పూస్తాం. ఇది ఆయన చెప్పిన మాట, కలిసి చంద్రబాబు చెప్పిన మాట. అంటే వాడు సైతం నిరూపించారు వాడు, మన గురించి మనకి అర్థమవుతుందండి. అంటే ప్రేమను పంచితే పెరుగుతుంది, ఆనందం ఉంటుంది. అది చేసింది పిల్లలు కూడా 4 ఏమీలే, అందుకని ఆయన తీసుకున్నాడు, రాయించినాడు, గోవులని మైమరిచింది. మనమందరం కూడా మనసులో ఎటువంటి కాఠిన్యం కానీ, కళ్ళ కపటం రెండూ కానీ, కుళ్ళు కానీ ఏమి లేకుండా ఉంటే భగవంతుడి దగ్గరికి మన సన్నిధిగా ఉండగలము అని ఈ మిలారేపేమో భూమి దున్నడం అని చెప్పాడు, మనసుతో పోల్చాడు. మనము ఈ మనసు అర్థం చేసుకోవడం కోసంగా అనే విధానం మనం చెప్పుకున్నాం. ఎందుకంటే మన అన్ని మట్టి బుర్రలు కాబట్టి, అది చెప్పకపోతే మనకు అర్థం కాదు కాబట్టి, వచ్చిన ప్రయోజనం ఉండదు కాబట్టి. అంటే కనీసం ఈ భూమి గురించే ఇది వివరించుకోకపోతే మనకి ఎలా అవుతుంది? ఇప్పుడు ఎంత లేకపోయినా పిల్లలుగా అర్థం ఉంటుంది, గుర్తు ఉంటుంది మనకి, ఇబ్బంది లేకుండా. కాబట్టి దాన్ని ఆలోచించుకుంటూ మనసులో ఎటువంటి కాల్మషం లేకుండా జీవిస్తే భగవంతుడు దగ్గరగా ఉంటాము. అది ఈరోజు మిల్లరప్పగా మనకి తెలియజేసిన సందేశం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
सद्गुरु श्री मिलान महाराज की जय। गुरुदेव दत्त।